హలో అండి, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇక్కడ అందరం అయితే రెడీ అయిపోయాము. అంటే పొద్దున్నే ఈరోజైతే తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లలను రెడీ చేయించి మేము కూడా రెడీ అయిపోయాము. ఇంతకీ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నామట. మా దగ్గరలోని భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చాలా ఫేమస్, చాలా చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినామంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అలాగే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నమాట. చాలా చాలా మా దగ్గర చాలా స్పెషల్ అనమాట మా వరంగల్లో. ఇంకా మేము అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాము. ఇంకా ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని ఇక్కడ గోమాతల చుట్టూ అయితే తిరుగుతూ ఉంటామన్నమాట. తర్వాత ఇంకా గుడిలోకి వెళ్ళాలి. ప్రతి శుక్రవారం చాలా చాలా జనాలు అయితే ఉంటారనమాట. అంటే ప్రతి శుక్రవారం ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మేము వెళ్ళింది అయితే సండే అనమాట. అయినప్పటికీ సండే రోజు కూడా చాలా చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే ధ్వజస్తంభం ఎత్తారనమాట రీసెంట్గానే. మేము ఆ రోజు లేదంటే నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము, అస్సలు కుదరలేదు. ఇంకా నేను ధ్వజస్తంభం ఎత్తినాక ఒక 2 రోజులకైతే వెళ్ళామన్నమాట మా ఫ్యామిలీ. ఇంకా ఆ రోజు అయితే వీలు చూసుకొని వెళ్ళాము. సండే అయింది కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా నలుగురం అయితే వెళ్ళామన్నమాట. మొత్తానికైతే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ధ్వజస్తంభానికి మొక్కుకున్నాను. అలాగే చాలా మంది ఉన్నారు ఆ రోజు. ఫ్రైడే యాక్చువల్ అయితే ఫ్రైడేనే ఉంటారు ఎక్కువ జనాలు. ఇప్పుడైతే సండే లేదు, మండే లేదు, ఎప్పుడు అమ్మవారి సన్నిధిలో చాలా భక్తులు అయితే ఉంటూనే ఉన్నారనమాట. వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఒకప్పుడు అయితే ఫ్రైడే చాలా మంది ఉండేది, మిగతా రోజుల్లో తక్కువ జనాలు ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ప్రతిరోజు ప్రతి సమయంలో ఎక్కువ భక్తులు అయితే ఉంటున్నారు. ఇంకా మేమైతే సండే రోజు వెళ్ళాం కాబట్టి ఆ రోజు తక్కువ ఉంటారు కావచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు 2 రోజుల ముందు అయితే ధ్వజస్తంభం ఎత్తారు కాబట్టి ఇంకా అందరూ అప్పుడే వచ్చి వెళ్ళారేమో అనుకున్నాను. కానీ సండే ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ భక్తులు అయితే వచ్చారు. ఇంకా పిల్లలను తీసుకొని ఫ్యామిలీ అంతా చాలా చాలా మంది వచ్చారు. ఇంకా మేము కూడా ఈరోజు వెళ్దాము అని వెళ్ళాము. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తానికైతే ఇక్కడ లోపలికైతే వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా కొబ్బరికాయ అయితే బయటనే కొట్టారనమాట. లోపల కొట్టడానికి వీలేదు. బయటనే కొబ్బరికాయ కొట్టేసి తర్వాత లోపలికి వెళ్ళి లైన్లో నిలబడి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మేమైతే ఇంకా పొద్దున్న వెళ్తే బాగుండు అనుకున్నాము. ఇంకా అందరం రెడీ అయ్యేసరికి అయితే కొంచెం లేట్ అయింది. మొత్తానికైతే అమ్మవారిని మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. కాకపోతే నిలబడడం చాలా ఇబ్బందిగా అనిపించింది. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు. అయినప్పటికీ వెయిట్ చేసాము. మొత్తం అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఉన్న అందరిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. చాలా సంఖ్యలో అయితే భక్తులు ఉన్నారు కాబట్టి ఇంకా మేమైతే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. కొంచెం ముందుగానే వెళ్దాం అనుకుంటే అసలు అవ్వలేదు. కొంచెం మార్నింగ్ అయితే కొంచెం వర్షం వచ్చినట్టుగా ఉంది కాబట్టి అట్లా కూడా కొంచెం లేట్ అయింది. ఇంకా తప్పదు, ఈరోజు ఎట్లా వెళ్ళాల్సిందే అని అనుకుని అయితే వెళ్ళాము. మొత్తానికైతే మేము బయలుదేరే ముందు అయితే వర్షం అయితే లేదనమాట. కొంచెం వెదర్ చల్లగా ఉంది కానీ వర్షం అయితే లేదు. మొత్తానికైతే ఇంకా పిల్లలను తీసుకొని వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటకు వచ్చి అయితే చాలాసేపే ఉన్నాము. ఇంకా అక్కడ పులిహోరాలు, లడ్డులు కూడా అమ్ముతారనమాట. ఇంకా చాలా జనాలు అంటే భక్తులు ఉన్నారు కాబట్టి లడ్డులు అయితే ఇప్పుడు అయిపోయాయి. ఇంకా పులిహోరాలు అయితే అలా ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే మార్నింగ్ మా పిల్లలకైతే తినిపించి వెళ్ళాము. అమ్మవారిని దర్శించుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వచ్చేసరికి ఎంత సమయం అవుతుందో తెలియదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే తినబెట్టే తీసుకెళ్ళామన్నమాట. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. లడ్డూలు కావాలంటే లడ్డూలు అయితే అయిపోయినాయి అనమాట. అంటే అంతమంది భక్తులు ఉన్నారు. ఇంకా పులిహోర ప్యాకెట్ మాత్రమే ఉంటే తీసుకున్నాము. పిల్లలకైతే తినిపిస్తున్నాను. ఇంకా తినేసి ఇంకా కాసేపు అయితే మేము అలాగే ఉండి కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.